ఇంట్లో పనిచేసే ఆడవారిపై అఘాయిత్యాలు, వీడియోలు తీసి బెదిరించడం. ఒకటి కాదు, రెండు కాదు, వేల వీడియోలు. ఎందరో బాధితులు. కుటుంబ నేపథ్యం, రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకొని పిచ్చి కుక్కలా స్వైర విహారం చేసిన ఓ కామాంధుడికి కోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. అత్యాచార కేసుల్లో విధించే అత్యధిక శిక్షను విధించి సమాజానికి స్పష్టమైన సందేశం ఇచ్చింది. అదే ప్రజ్వల్ రేవణ్ణ కేసు. పని మనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం. 10 లక్షలు జరిమానాతో పాటు బాధితురాలికి 7 లక్షలు చెల్లించాలని ఆదేశించారు స్పెషల్ కోర్టు జడ్జ్ జస్టిస్ సంతోష్ గజానన హెగ్డే. అత్యాచారం, దాడి, అభ్యంతరకర రీతిలో వీడియోలు చిత్రీకరించడం సహా పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణను నిన్న దోషిగా తేల్చింది బెంగళూరు కోర్టు. శిక్ష ఖరారుకు సంబంధించిన వాదనల సమయంలో కోర్టు హాల్లో ప్రజ్వల్ గట్టిగా ఏడ్చాడు. తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని వేడుకున్నాడు. రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్నందుకే కుట్ర పన్ని తనను ఈ కేసులో ఇరికించారన్నాడు. ప్రాసిక్యూషన్ మాత్రం ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించాలని వాదించింది. చట్ట ప్రకారం అత్యధిక శిక్ష విధించాలని కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. మాజీ ప్రధాని దేవేగౌడ పెద్ద కుమారుడు హెచ్డి రేవణ్ణ కుమారుడే ప్రజ్వల్ రేవణ్ణ. 2019లో జేడీఎస్ తరపున హసన నుంచి లోక్సభ ఎంపీగా గెలిచాడు. 2024లో పోటీ చేసి ఓడిపోయాడు. 2024 ఏప్రిల్ 28న ప్రజ్వల్ పై కేఆర్ నగర్ కు చెందిన ఓ మహిళ అత్యాచారం ఆరోపణలు చేసింది. రేవణ్ణ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న సమయంలో గన్నిగడ ఫామ్ హౌస్ లో తనపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొంది. తన తల్లిపై ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆ దారుణాన్ని రికార్డ్ చేసి ఆ వీడియోలతో తనను బెదిరించి వేధించేవాడంటూ బాధితురాలి కుమార్తె స్టేట్మెంట్ ఇచ్చింది. అనంతరం మరికొందరు బాధితులు బయటకు వచ్చి ప్రజ్వల్ పై ఫిర్యాదులు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అప్పట్లో ఇది కర్ణాటక సహా దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది. కేసు విచారణలో భాగంగా ప్రజ్వల్ మొబైల్లో 2000కు పైగా వీడియోలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ వీడియోలన్నింటినీ ప్రజ్వల్ స్వయంగా రికార్డ్ చేసుకున్నట్టు తేలింది. ట్రయల్ సమయంలో 26 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఫోరెన్సిక్ ఆధారాలను పరిగణనలోకి తీసుకుని ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.